ప్రైజ్ లార్డ్. ఇన్ని డేస్ గాడ్స్ గ్రేస్ బట్టి మంచిగా జరగడానికి మీరు అందరూ ప్రేయర్ చేసినందుకు వందనాలు. మరి లాస్ట్ డే VBS ఎలా జరిగిందో చూసేయండి. లాస్ట్ డే కూడా 2 న్యూ సాంగ్స్ నేర్చుకున్న తర్వాత ఇన్ని డేస్ నేర్చుకున్న సాంగ్స్, డ్యాన్స్, కిడ్స్, బైబిల్ వర్డ్స్ ఇవన్నీ కిడ్స్ ప్రజెంట్ చేయడం జరిగింది. వాచ్ అండ్ ఎంజాయ్.
కీర్తనలు 27:14 ధైర్యము చేసుకొని నీ హృదయమును నిర్భయముగా ఉంచుకునుము, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉంటుము. ఆమేన్. ఆత్మఫలం 9 ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం. 34 మీరు ఒకరినొకరు ప్రేమించాలని కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నారు. ఆమేన్. ఫిలిప్ 4:4 మీరు ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. ఆమేన్. ఆత్మఫలాలు 9 ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం. మీరు ఒకరినొకరు ప్రేమించాలని మీ కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ఆమేన్. 4:4 ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. ఆత్మఫలం 9 ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, 4 సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారుడు అనబడుదురు. మత్తయి 5:9 వెయిట్ ఫర్ ద లార్డ్, బీ స్ట్రాంగ్, let your heart take courage, wait for the Lord. Psalms 27 chapter verse 14 ఆత్మఫలమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. థ్యాంక్ యూ. ప్రేమ ఫలం చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతము. 1 యోహాను 3:18 ఫిలిప్పి 4:4 నన్నెల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మళ్ళా చెప్పుదును, ఆనందించుడి. మత్తయి 5:9 సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. కీర్తనలు 27:14 యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము. ఆత్మఫలము 9 ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం. థ్యాంక్ యూ. సంజన, ఐఎమ్ స్టడీయింగ్ 4th క్లాస్. మొదటవది చిన్నపిల్లలారా మాటతోనూ నాలుకతోనూ కాక క్రియలతోనూ సత్యముతోనూ ప్రేమింతము. 3:18 రెండవది ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ఆనందించుడి. ఫిలిప్పి 4:4 మత్తయి 5:9 సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. కీర్తనలు 27:14 యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయము నిబ్బరముగా ఉంచుకొనుము. ఆత్మఫలం 9 ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఆమేన్. మీరు ఒకరినొకరు ప్రేమించేవారిని మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను.
ధర్మశాస్త్రంలో నువ్వు ఏమి చదివావో అది చెప్పు. దేవుడైన ప్రభువును నీ హృదయంతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ వివేకంతో ప్రేమింపవలెనని, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెనని రాయబడి ఉన్నది. సరిగ్గా చెప్పావు. అలా వెళ్ళి జీవించు. నా పొరుగు వారు అంటే ఎవరు? నీకు ఒక సన్నివేశం చూపిస్తాను. యెరూషలేము నుండి ఒక వ్యక్తి ఎరుకో మార్గంలో వెళ్తున్నాడు. నలుగురు దొంగలు ఆ వ్యక్తి మీద ఇప్పుడు ఒక యాజకుడు ఆ మార్గంలో వెళ్తున్నాడు. తరువాత ఒక లేవీయుడు ఆ మార్గంలో వెళ్తున్నాడు. తరువాత ఒక సమరయుడు ఆ మార్గంలో వెళ్తున్నాడు. అయ్యో, ఇతని జాగ్రత్తగా చూస్తూ ఎలా ఉన్నాడు? బాగున్నాడు. దానాలు ఇంకా అవసరమైతే ఇస్తాను. ఇతని జాగ్రత్తగా చూస్తూ. సరే. చూసావా, ఈ సన్నివేశంలో నీకేమర్థమైంది? పట్టుబడిన వ్యక్తిలో ఈ పొరుగువాడెవడు? అతని జాలిపడి అతనికి సహాయం చేసిన సమరయుడే. నీవు కూడా అలానే జీవించు. అలాగే బోధకుడా. ఏసయ్యా, మా పిల్లలు ఏమైనా తప్పు చేస్తే క్షమించండి ప్రభా. అయ్యా నీ కొందనాలయ్యా, మా పిల్లలు ఏమైనా దేవుని దూషించారేమో అయ్యా క్షమించమని అడుగుతున్నాం ప్రభా. తెలిసి తెలియకుండా ఏమైనా మాట్లాడుతుంటే క్షమించండి ప్రభా. ఎలా వేరే వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలో వాళ్ళకి తెలిసి తెలియకుండా క్షమించమని అడుగుతున్నాం ప్రభా. అయ్యా నీ కొందనాలయ్యా, దయతో వారిని క్షమించండి ప్రభా. నీ కొందనాలయ్యా, అయ్యా నీ వేసినామని అడుగుతున్నాం తండ్రి. నీవు ఎక్కడి నుంచి వచ్చింది? నేను భూమి మీద తిరుగుచూ సంచరిస్తూ వచ్చింది. నా సేవకుడైన యోగ సంగతిని ఆలోచించావా? ఎంత న్యాయవంతుడు, యథార్థవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనంలో విసర్జించాడు. అతని వాడి భూలోకంలో ఒక్కడు లేడు. యోగు భయభక్తులు గలవాడా? నీవు అతని ఇంటి చుట్టూరు కంచి వేసి కదా. మొద్ది నా ఎడల దూషించి నీవు నన్ను అని విడిచిపెట్టిన ఎడల విడిచిపో. అతనికి కలిగిన సమస్తమును నీ వశమై ఉన్నది. ఎద్దులను, గాడిదలు, శబాయిలు వచ్చి చంపేసి కాల్చేసి తీసుకెళ్ళిపోతున్నారు. పని వాళ్ళు కూడా చంపేశారు. అదే మీకు తెలియజేయాలని నేను ఒక్కదాన్ని తప్పించుకొని వచ్చాను. దేవుని అగ్ని ఆకాశం నుండి పడి గొర్రెలు, పనివాళ్ళు పడ్డారు. నేను ఒక్కదాన్నే తెలియజేయడానికి తప్పించుకొని వచ్చాను. తల్లి 3 సమూహములుగా వచ్చి ఒంటెల మీద పడి వాటిని ఎత్తుకెళ్ళిపోయారు. అలాగే పని వాటిని కూడా కత్తి పెట్టి పొడిచి చంపేశారు. ఈ విషయం తెలియజేయడానికి నీ కుమారులు, నీ కుమార్తెలు తమ అన్న ఇంటి వద్ద భోజనం చేయొచ్చు, ద్రాక్షారసం చేయుచుండగా గొప్ప సుడిగాలి అరణ్య మార్గంలో వచ్చి వారిని ఢీకొట్టగా వారు చనిపోయారు. దానిని తెలియచేయటకు నేను ఒక్కడినే తప్పించుకొని వచ్చింది. నేను నా తల్లి గర్భమున దిగంబరినై వచ్చింది. దిగంబరినై నేను వెలుగును. యెహోవా ఇచ్చను, యెహోవా తీసుకొని యెహోవా నాకు స్తుతి కలుగును గాక. నా సేవకుడైన యోగును చూచితివా? ఈ
ఇంకా యథార్థత వదలలేదు. నీవు నన్ను నిష్కలంగా ప్రేరేపించింది. ఇంకొకసారి నువ్వు యోగును మృతుని ఎలా సూచిస్తావు. అతడు నీ వశంలో ఉన్నాడు. అతని ప్రాణానికి ఏ హాని చేయవద్దు. మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడుతున్నావు. మన దేవుని పట్ల మేలు అనిపించుగా కీడు అనిపించగలరా? నీకు ఇంత బాధ వచ్చిందా యోగు? నీ కుమారులు దేవుని దృష్టిలో తప్పు తిరుగుబాటు ఏమన్నా చేసి ఉంటారు. దేవుడే నీతో మాట్లాడితే మేలు కలుగుతుంది. మీరందరూ బాధలు కట్టలేదా? ఆదరణకు కట్టులు కాదు. ఎన్నాళ్ళు మాటల చేత ఇట్లా నన్ను బాధిస్తున్నారు. 10 మార్లు నన్ను నిందిస్తున్నారు. నా ప్రవర్తన న్యాయము రుజువుపరుస్తాను. నా సేవకుడైన యోగు పలికిన మాటలు మీరు పలుకలేదు, మీరుమైనవిగా లేవు. స్తోత్రం వేసి కొన్నాళ్ళయ్యా. నా స్నేహితులు తప్పుగా మాట్లాడారయ్యా. బలమే బలమే నీ చేతిలో, జయమే జయమే నీ నీడలో, బలమే జయమే నీ బాటలో, బలమే జయమే నీ బాటలో. తండ్రికి ప్రియమైన పిల్లలం ముందుకు సాగి వెళ్ళదం. తండ్రికి ప్రియమైన పిల్లలం ముందుకు సాగి వెళ్ళదం. దేవునికి నిజదాసులం చేతులు పట్టి సాగెదం. దేవునికి నిజదాసులం చేతులు పట్టి సాగెదం. బలమే బలమే నీ చేతిలో, జయమే జయమే నీ నీడలో, బలమే బలమే నీ చేతిలో, జయమే జయమే నీ నీడలో, బలమే జయమే నీ బాటలో. నా చిన్ని పెదములు యేసయ్యకై స్తుతిస్తే, నా చిన్ని పెదములు యేసయ్యకై స్తుతిస్తే, పద 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 సతాను పాడిపోతాడు సతాను, పద 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 సతాను పాడిపోతాడు సతాను. ఆటలాడి పాట పాడి చాటి చెప్పేదాం, మేము ఆటలాడి పాట పాడి చాటి చెప్పేదాం. తారారే తనాలరే తానారే తనాలరే తానారే తనాలరే తానారే తనాలరే. పరే 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 ఆడాలవని నే ఆడేదా గిరిగిర తిరిగి 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 నే మారి వాడే నే ఆడేదా గరల పారే 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 ఆడాలవని నే కొంగేదా తెల్లని వస్త్రము ధరించెదా దేవుని మహిమకై జీవించెదా. ఈ సౌందర్యము నా దేవునిదే, నా దేవుని మహిమకై నే బతుకుదా. ఓకే, క్లాప్స్ కొట్టండి నాన్న. వెరీ గుడ్. నెక్స్ట్
ఆనందకరంగా జరిగించారు. ఎంతో ప్రయాసపడుతున్నారు. ప్రయాసపడ్డారు. సహోదరులు వాళ్ళ పిల్లలందరూ కూడా చాలా మా కోసం సమయం వెచ్చించారు. గారికి అమ్మగారికి నా ఉన్నాను. అలాగే ఈ బీబీసీ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్న ఫ్యామిలీగా ఉన్న అందరికీ కూడా ఫ్యామిలీ వైజ్గా అందరూ ఏ ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా ఎవరి స్థాయిలో వాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. అలాగే కాకుండా పిల్లలు వచ్చిన పిల్లలకి ఏ మాత్రం నిరాశ కానీ లేకపోతే నేర్చుకునే కానీ లేకుండా మంచి ఎంకరేజ్మెంట్ ఇచ్చారు సమ్మర్ హాలిడేస్లో. పిల్లలు ఇంటి దగ్గర ఆగినా కానీ ఆగకుండా వచ్చారు. వాళ్ళ పేరెంట్స్ తెలియకుండా ఎర్లీగా రెడీ అయిపోయి రోజున వచ్చేసి రెడీగా ఉన్నారు. కొంతమంది పిల్లలు నేర్చుకుంటున్నదైతే ఈ రకంగా ఏంటంటే ఒక ఆధ్యాత్మికమైన బలాన్ని ఇచ్చేదిగా వాక్యాలతో పాటు ఆటపాటలతో నిజంగా దేవుని ప్రేమను ప్రకటించబట్టి అక్షరాలను సాధ్యమైంది. అలాగే పిల్లలు స్వప్న తర్వాత మేడం స్వాతి వాళ్ళిద్దరూ ఒకళ్ళు యాక్షన్ ఇంకొకళ్ళు మంచి టీచింగ్ ఇచ్చారు. బ్లాండినా గారి గురించి కూడా చెప్పిన విషయం చాలా బాగున్నాయి. నాకైతే ఫస్ట్ టైం, పిల్లలకి సెకండ్ టైం. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఇంకా మన కోసం అందరి కోసం ఫుడ్ బాగా ప్రిపేర్ చేశారు ఆంటీ వాళ్ళు. వాళ్ళందరికీ స్పెషల్ థ్యాంక్స్. ఇంకా ఈవీఎస్ కార్యక్రమం పిల్లల విషయం చాలా బాగా జరిగిందంటే 3 రోజులు పోయిన సంవత్సరం అంటే ఈ సంవత్సరం ఇంకా చక్కగా జరిగింది. కొత్తగా ఆత్మీయ పాటలు బాగా చెప్పారు. చక్కగా టీచర్ గారు కానీ పిల్లలు కానీ చక్కని పాటలు, కొత్త పాటలు, చక్కని కథలు బాగా చెప్పారండి. వాళ్ళు చాలా ప్రయాసపడుతున్నారు. ఏంటంటే ఇదంతా మన బిడ్డలు ఈ వయసు నుంచే దేవుళ్ళు బాగా ఎదగాలి, దేవుళ్ళు అభివృద్ధి చెందాలి, లోకంలో కలిసిపోకూడదని వాళ్ళు పట్టుదల పట్టి ఇంతగా ప్రయాసపడినందుకు పిల్లలైన మీరు కూడా చక్కని వాక్యాలు హృదయాలు పెట్టుకుని అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు ఈ కార్యక్రమం చూడటం ఇదే మొదటిసారి. మేము కూడా చిన్నప్పటి నుంచి దేవుని ఉన్నాం, కానీ మాకు వేరు రకాలుగా రకాలుగా ఉన్నాయి. కానీ శ్రమపడి టీచర్స్ కానీ మేనేజ్మెంట్ కానీ చక్కగా చిన్నపిల్లలకి ఇంత క్రమశిక్షణతో నేర్పారని చాలా సంతోషం. ఏంటంటే చిన్నపిల్లలు చక్కగా వాళ్ళని చక్కగా చెప్పుకుంటూ డ్యాన్స్ చేసుకుంటూ టీచర్స్ ఏ విధంగా చెప్పిన నేర్చుకుంటూ మరి వాక్యాన్ని కూడా కంటోపాఠాలను అప్పచెప్తున్నా చాలా సంతోషంగా ఉంది. అయితే టీచర్స్ చాలా శ్రమపడి ఓర్పుతో సహనంతో ఇలా దీన్ని ముందు నడిపిస్తున్నారంటే చాలా సంతోషం. దేవుడు ఆశీర్వాదం ఉంటుంది. వందనాలు. అమ్మగారు మాట్లాడారు. దేవునికి స్తోత్రం. మీద అందరికీ నా వందనాలండి. మరి పిల్లల కార్యక్రమాలు అంటే ఎప్పుడో మా చిన్నప్పుడు వెళ్ళేవాళ్ళం వచ్చేవాళ్ళం, కానీ అప్పుడు అందుకే జ్ఞానం లేదు. అయినా ఎప్పుడు కూడా మా తల్లిదండ్రులు అనేవాళ్ళు ఈ సండే స్కూల్లో నేర్చుకున్నాయో వాళ్ళ జీవితాలు అలవర్చుకుని వాళ్ళు చదువుకున్న ఎక్కడికి వెళ్ళినా ఆ కార్యక్రమాల్లో పాల్గొనే వాళ్ళు చాలా అభివృద్ధి పొందారని విన్నాము. ఎందుకంటే చిన్నతనం నుంచి వాళ్ళు నడిచిన త్రోవ వాళ్ళకి వెలుగుగా ఉంటుందని దేవుని వాక్యంలో ఉన్నాం. ఈ రోజుల్లో దేవుడు ఉపయోగంగా పోయిన సంవత్సరం ఫస్ట్ స్టార్ట్ చేశాను, కానీ దేవుడు మహాకృప పోయిన సంవత్సరం లేదు ఇంకా బాగా జరిగింది. చెప్పాలంటే చాలా కష్టపడి ఎన్ని నేర్పించారు వాళ్ళు. రాత్రి మాకు ప్రిపేర్ అయ్యిందంతా దేవుని నామం పేరుతో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని ప్రేమ మీ ద్వారా సంఘానికి పరిచయం చేయబడతా ఉంది కనుక ఇట్లాంటి కార్యక్రమాలు ఈ యొక్క చర్చిలో జరగడం దేవుని నామానికి మహిమ తెచ్చినటువంటి విధంగా మరి మనందరికీ కూడా ఆ దేవుడు ఇస్తున్నటువంటి ఆ యొక్క సహాయాన్ని బట్టి దేవుడికి మనం ఎంతగానో కృతజ్ఞతలు చేయవలసిన వారు పెట్టుకున్నాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగుగాక. ఈ రీతిగా వీడియోస్ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి టీచర్స్ని బట్టి సహోదరి సహోదరులందరిని బట్టి దేవుని నామాన్ని స్తుతిస్తున్నారని బట్టి దేవుడికి మహిమ కలగాలి. చిన్నప్పటి నుండి మాకు ఈ అనుభవాలు ఏమీ లేవు. చిన్నప్పుడు ఇట్లా ఈబీఎస్కి వెళ్ళడానికి కానీ సండే స్కూల్కి వెళ్ళడం కానీ మాకు ఏం తెలియదు. ఆ ప్రయత్నం ఏంటంటే వారం చర్చికి వెళ్ళేవాళ్ళం, మామూలుగా వచ్చేసేవాళ్ళం విగ్రహారాధనకు ఇంకంటే అన్ని లోకస్తులు టీవీ చూడడం, సినిమాలు చూడడం అన్ని చూసేవాళ్ళం. గొప్ప అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ వందనాలని వచ్చిన మీ అందరికి కూడా వందనాలు చెల్లించుకున్నాను. దేవా, నీ చిత్తంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని నేను మీ సన్నిధికి తీసుకురండి. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ కూడా ఈ జ్ఞానంతో నింపబడాలి. వాళ్ళు స్కూల్లో నేర్చుకునే వాటికంటే ఈ మందిరంలో నేర్చుకున్నవి ఇంకా విలువైనది కాబట్టి ఏ ఒక్క బిడ్డ నశించుకోకూడదని నేను ప్రార్థన చేస్తాము. అలాగే దేవుడు లాస్ట్ టైం కంటే ఈ ఇయర్ ఇంకా ఎక్కువ మంది రావడానికి కృప చూపించారు. మేము చెప్పాలంటే ఎందుకు పనికిరాని వారిని దేవుడు మమ్మల్ని ఎన్నుకుని మేము ముందు నిల్చోబెట్టారు. ఇది కేవలం దేవుడు ఇచ్చిన కృప తప్ప ఇంకా మా జ్ఞానం కానీ మా తెలివి కానీ ఏది లేదు. దాన్ని బట్టి దేవుడి నామానికి మహిమ చెల్లించుకుంటున్నాను. సో ఇది మా టీం అంటే ఇక్కడ బాగా కనిపిస్తున్నారు మీకు, జైడా ఫౌండేషన్స్ అని మా టీం. సో మేము ఈ టీం ద్వారా అనేకమైన చోట్లకి మేము వెళ్ళి దేవుని సువార్తను అందించాలని మా ప్రయాస అంతా.
చాలా మంది మరి ఇలా వెళ్ళి చేసుకున్నందుకు అమౌంట్ కూడా పర్చేస్ చేస్తారు. కానీ మేమైతే దేవుడు మాకు ఇచ్చింది ఉచితంగా ఇచ్చారు. మేము అందరికి ఉచితంగా ఇవ్వాలని ఆశ తప్ప మాకు ఇంకేది ఉద్దేశం లేదు. చిన్నప్పటి నుంచి మా మమ్మీ ఇంత తిన్నప్పటి నుంచే మాకు ఏది ఇస్తలేదు. ఏ దసరాకి ఏ సంక్రాంతికైనా ఇలాగే మేము ఊళ్ళన్నా వెళ్ళిపోయి ఇలా వీడియోస్గా రిపీట్స్ చేస్తూ ఉండేవాళ్ళం. ఒక్క తిన్ను కట్టుగా లేఖనం కంటే శ్రేష్టమైన మాట నేను బలంగా నమ్ముతాను. మీ పిల్లలు కూడా అలాగే మేము పంపించినందుకు తల్లిదండ్రులతో దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేస్తున్నారని అనుకున్నాం. అలాగే మేము ఈ ఫౌండేషన్ ద్వారా అనేక చోట్లకి వెళ్తున్నప్పుడు మీ ప్రార్థన మాకు ఎంతో అవసరం అండి. ఇంకా అనేక మంది మీలో నుంచి మాట్లాగా లేవాలి, అనేక చోట్లకి మీరు కూడా వెళ్ళి ఇలా చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ. And that's how VBS ended in Visanapeta. We miss you, VBS. See you next year. And bye, Visanapeta. See you next year. Thank you so much for one who prayed and participated in VBS. All glory to Jesus alone. Bye-bye. Peace be with you.